నమస్తే, వెల్కమ్ టు ఉమారెడ్డిస్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగా సేఫ్గా హెల్తీగా ఉన్నారని నేను అనుకుంటున్నానండి. లాక్డౌన్ వల్ల కొంచెం మనకి ఇండియాలో అయితే కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. కొంచెం సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. మాస్కులు అయితే కంపల్సరీ ధరించండి బయటకు వెళ్ళేటప్పుడు. అలాగే నేను ఇప్పుడు మీకు చాలా డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చేయాలనుకుంటున్నాను. అది కూడా చాలా సింపుల్గా. అది మటన్ రెసిపీ అండి. నాకు ఎంతో ఇష్టమైన మటన్ రెసిపీ. మటన్ రెసిపీలో నాకైతే చాలా వెరైటీస్ వచ్చండి. సో ముందు నేను ఫ్యూచర్లో అయితే మీకు ఆ రెసిపీస్ అన్ని చూపిస్తాను. ఇప్పుడైతే చాలా సింపుల్గా అయిపోయి క్విక్ మటన్ రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అలాగే మీరు నా వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను మీకు ఒక సింపుల్ కిచెన్కి సంబంధించిన టిప్ అనేది నేను ఇస్తాను. సో ఆ టిప్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో డోంట్ మిస్ మై వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్. నేను ఇప్పుడు ఏఎంసీ ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నానండి. దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో నేను 1 కప్పు ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం గరం మసాలా వేస్తాం కదండి, అంటే బిర్యానీకి మనం వేసుకుంటాం కదా, చెక్క, మొగ్గ, అలాగే ఇలాయచీ, అవి కూడా వేసుకున్నాను. అలాగే 1 కప్పు పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఇలా కలర్ మారిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్పు టమాటోస్, అవి కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మసాలాస్ అన్నీ వేసుకుందామండి. అంటే సింపుల్గానే చేస్తున్నాను నేను ఈ రెసిపీ అనేది. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, అలాగే కొద్దిగా మటన్ మసాలా, అంతేనండి. ఇంకా నేను ఇంతకు మించి మసాలాలు అయితే అసలు ఏమీ వేయను. ఎందుకంటే మనం ఎక్కువ కొబ్బరి ఇలాంటి మసాలా వేసుకుంటే పెద్దవాళ్ళు అయితే అంత తినలేదు. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. సో ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో మనం 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాగా నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసుకుందాము. నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఆ మటను వేసుకొని బాగా కలుపుకొని దాని సరిపడా వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకోవాలి. మామూలుగా అయితే ప్రెషర్ కుక్ చేస్తారండి, 4 విజిల్స్ 5 విజిల్స్ అని. కానీ నాకు ఏఎంసీలో జస్ట్ నాకు లిడ్ ఉంటుందండి. ఆ లిడ్ మనకి టర్బో వచ్చిందంటే నాకు కుక్ అయిపోతుంది. ఏఎంసీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి 10 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. సో నాకు టర్బో వచ్చిందంటే నాకు మటన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. చూసారు కదండి, మటన్ అయితే ఉడికిపోయింది. కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం థిక్ చేద్దాము. కొంచెంగానే మనం ఒక 10 మినిట్స్ ఉడికిచ్చామంటే ఇది థిక్ అయిపోతుంది. సో ఇప్పుడు మన మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మటన్ రెసిపీ చూసారు కదండి, ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఓకేనా? గివ్ మీ 2 minutes. వెల్కమ్ బ్యాక్. నేనైతే రైస్లో కర్రీ వేసుకున్నానండి. ఇలా అయితే టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఒక ముద్ద అయితే మీకు నేను కలుపుకొని చూపిస్తాను. భలే ఉందండి, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం అండి. నేను చాలా సింపుల్గా చేశాను ఈ రెసిపీ. ఇలాగా మటన్ రెసిపీస్ చాలా ఉంటాయి. ఈ ఫ్యూచర్ మీకు ఆ రెసిపీస్ అన్ని నేను అప్డేట్ చేస్తాను. సో నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. నేను మీకు ఒక చిట్కా చెప్తాను అన్నాను కదండి, అది ఏమీ లేదు. మీకు అన్నం ఎప్పుడైనా సరే ముద్ద కాకుండా పొడిగా రావాలి అంటే మీరు అన్నం ఉడకబెట్టేటప్పుడే, మీరు రైస్ కుక్కర్లో కానీ నార్మల్గా అయినా కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ 1 టేబుల్ స్పూన్ నూనె కానీ మీరు వేశారంటే అన్నం పొడిగా వస్తుంది, ముద్దగా అయితే రాదు. సో ఈ చిట్కాను కూడా మీరు తప్పకుండా ఉపయోగించండి. అలాగే ఎలా వచ్చింది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఇంకా నేనైతే ఉంటానండి, సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.